కళాశాలల్లో నిర్వహించే ఉత్సవాల్లో సాధారణంగా ఆధునిక దుస్తులు ధరించి యువత సందడి చేస్తూ ఉంటుంది. కృష్ణా జిల్లా తేలప్రోలు ఉషారామ ఇంజనీరింగ్ కళాశాలల్లో మాత్రం సంప్రదాయ వస్త్రాలు ధరించి కళాశాల యువతులు కనువిందు చేశారు. ఇంద్రధనుస్సులో 7 వర్ణాలను చీరల్లో ఓణీల్లో నింపుకొని ర్యాంపై సంప్రదాయబద్ధంగా హొలికించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న అసాధారణ ప్రతిభను వెలుగుతీసేందుకు ఉషారామ ఇంజనీరింగ్ కళాశాలల్లో 2 రోజుల పాటు యువర్ ఫెస్ట్ పేరుతో నిర్వహించిన వివిధ పోటీలు అందరినీ అలరించాయి. రాష్ట్రంలోని మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ వాటిని ముందు తరానికి తెలియజేస్తూ మనం ఏంటి అనేది మనం చూపించడానికి ఇలా ఈ ఉషారామ కాలేజ్లో తెలుగమ్మాయి అనే కాంపిటీషన్ పెట్టడం జరిగింది. ఇలా అన్ని కాలేజీలో జరిగితే చాలా బాగుంటుంది. అంటే ఇలా రెడీ అవ్వడం, ఈ మధ్య అందరూ జీన్స్లు అలా కొంచెం మోడర్న్గా తయారయ్యారు కదా. సో ఇలా ఉంటే మనం కల్చర్ మనకి బాగా తెలుస్తుంది. మన తెలుగుతనాన్ని చూపించేలాగా ఉంది. చాలా బాగుంది. మేమందరం చాలా ఎంజాయ్ చేసాం. ఎంతో సంతోషంగా ఉన్నాను నాకు ఈ అవకాశం వచ్చినందుకు. తెలుగు అమ్మాయి అనేది మా కాలేజ్లో పెట్టడం ఇది ఫస్ట్ టైం కాదు, కానీ మేము ఫస్ట్ ఇయర్ కాబట్టి ఇది మా ఫస్ట్ టైం. కానీ చాలా సంతోషంగా ఉంది నాకు ఈ అవకాశం వచ్చినందుకు. తెలుగు అమ్మాయి కాంటెస్ట్ కాలేజెస్లో కూడా ఎప్పుడు తెలుగుదనంతో ఎవరు రాలేరు, బికాజ్ యూనిఫామ్స్ అండ్ ఎవ్రీథింగ్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. సో మన సంప్రదాయాన్ని మళ్ళీ గుర్తు చేస్తా అది స్టార్ట్ చేసాం. అండ్ ఇట్స్ గోయింగ్ వెరీ సక్సెస్ఫుల్లీ అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ద ఈవెంట్. కృష్ణగాడి పేరు ప్రేమ గారు రన్నింగ్ సక్సెస్ఫుల్లీ అండ్ ఆల్మోస్ట్ 50-day రన్ వస్తుందనే ధీమాతో ఉన్నాం. నెక్స్ట్ March 23 సందీప్ కిషన్ రన్ రిలీజ్ అవుతుందండి. అండ్ వరుసగా దిల్ బి సునీల్తో తర్వాత విష్ణు రాజ్ తరుణ్ మూవీస్ ఉన్నాయి.